పరీక్షకు ముందు తక్కువ చదివిన పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకునే స్నేహితుడు, పరీక్ష రోజు ముందు రాత్రి ప్రతిదీ చదవడానికి ప్రయత్నించే స్నేహితుడు. ఇటువంటి ఇద్దరి స్నేహితులను మీరు మీ జీవితంలో చూసే ఉంటారు. కానీ వారి ఫలితాలు వచ్చినప్పుడు మాత్రం మనం ఊహించినట్టుగా అయితే రావు. ఎక్కువ చదివిన వారికి తక్కువ మార్కులు, అలాగే తక్కువ చదివిన వారికి ఎక్కువ మార్కులు వస్తాయి. మరి ఈ ఇద్దరి విద్యార్థుల మధ్య తేడా ఏంటి? తేడా ఏంటంటే వీరి సమాధాన రచన నైపుణ్యాలు, అంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సమాధాన రచన నైపుణ్యాలు అంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అన్నమాట. మొదటి విద్యార్థికి సమాధానాలు రాయడానికి సరైన మార్గం తెలుసు. అందుకే అతను తక్కువ చదివినా చాలా మంచి మార్కులు పొందే విధంగా సమాధానం రాస్తాడు. రెండో విద్యార్థికి సమాధానం రాయడానికి సరైన మార్గం తెలియకపోవడం వల్ల అతను ఎంత చదివినా సరే మార్కులు మాత్రం మంచిగా రావు. ఈ ఆన్సర్ రైటింగ్ హ్యాక్స్ మీకు తెలిస్తే పరీక్షలో మీకు 10 నుంచి 15 మార్కులు సులభంగా పెరుగుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని కొంతమంది టీచర్స్ని అడిగితే వారు ఒక పిల్లాడు ఏ సమాధానం రాసినా పర్వాలేదు, కానీ అతను దాని సమాధానం ఎలా రాస్తాడనేదే లెక్కలోకి వస్తుందని చెప్పారు. అతను తన సమాధానం రాసేటప్పుడు కొన్ని దశలను అనుసరిస్తే అతని మార్కులు సులభంగా పెరుగుతాయి. ఈ విషయంలోనే విద్యార్థులు చేసే కొన్ని సాధారణ తప్పులు ఉంటాయని, వాటి వల్ల వారి సమాధానం సరైందే అయినప్పటికీ ఉపాధ్యాయుడు వాటి నుంచి కొన్ని మార్కులను తీసేస్తాడని కూడా అంటున్నారు. ఈరోజు నేను మీకు ఆ తప్పుల గురించి చెప్పబోతున్నాను. వాటిలో అతిపెద్ద తప్పు బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. చాలామంది ఉపాధ్యాయులు బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ చాలా పెద్ద తప్పు అని, దీని కారణంగా మార్కులను కూడా తగ్గించొచ్చని చెప్పారు. రెండవ విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు స్పీడ్ విషయంలో చాలా నెమ్మదిగా ఉంటారు. దీని కారణంగా వాళ్ళు తమ ప్రశ్నపత్రాన్ని పూర్తి చేసే సమయం కోల్పోతారు. ఇది మీ విషయంలో కూడా జరిగే ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఆన్సర్ మధ్యలో కట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పేపర్ ప్రజెంటేషన్ కూడా అంత నీట్గా ఉండదు. అంతేకాకుండా నేడు చాలామంది విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చదువుతారు కానీ పరీక్షల సమయంలో గుర్తుంచుకోలేరు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా మొదటి సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. అది బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. ఇది నిజంగా తేడాను చూపిస్తుందా లేదా అనేది గురించి నేను చాలామంది ఉపాధ్యాయులతో మాట్లాడాను. అందరూ అవును, డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ మీ రైటింగ్ మరీ చదవలేనంత చెడ్డగా ఉన్నప్పుడు మాత్రమే అది ప్రాబ్లమేటిక్ అవుతుంది. మీ రైటింగ్ ఒక మాదిరిగా చదివేలా ఉన్నా కూడా అది అంత సమస్యగా మారదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే కొంతమంది టీచర్స్ చాలా మంచి టెక్నిక్ చెప్పారు. ఆ టెక్నిక్ పేరు ఆన్సర్ సీక్వెన్స్. అంటే ప్రతి టీచర్ ఒక విద్యార్థి సమాధానాలను కరెక్ట్ చేసే క్రమం చాలా ముఖ్యమైనదని చెప్పారు. నేనిప్పుడు మీకు 2 కాపీలు చూపిస్తాను. ఇది మీ ముందున్న కాపీ నెంబర్ 1. ఇది పూర్తిగా సాధారణ క్రమంలో సమాధానాలు రాసుంది. అయితే నేను మీకు ఇతర విద్యార్థి కాపీ చూపిస్తే అతని రచన కూడా సాధారణమే, కానీ అతను తప్పు క్రమంలో సమాధానాలు రాశాడు. ప్రశ్నకి మధ్య ఖాళీ ఇవ్వలేదు. దీని కారణంగా ఈ విద్యార్థి కాపీని తనిఖీ చేసేటప్పుడు స్వయంచాలకంగా అతను ఆ విద్యార్థితో పోలిస్తే 3-4 మార్కులు తక్కువ పొందుతాడు. వారి పూర్తి సమాధానం ఒకేలా ఉన్నప్పటికీ మార్కుల్లో అలాగే ప్రజెంటేషన్లో చాలా తేడా ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి టీచర్ మీరు మీ సమాధానాలను సాధారణ క్రమంలో కరెక్ట్ చేస్తున్నప్పుడు అవి సరైన క్రమంలో రాసుంటే వారికి కూడా సులభం అవుతుందని చెప్తూ ఉంటారు. ప్రశ్నాపత్రంలో మీకు తెలియని ప్రశ్నలు ఉంటే వాటిని చివర్లో రాయండి. అంతేకాని వాటిని తీసుకొచ్చి పేపర్ మధ్యలో వచ్చి రాకుండా రాస్తే మీ పేపర్ ప్రజెంటేషన్లో దెబ్బలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒక ఉపాధ్యాయుడు మీ కాపీని తనిఖీ చేయడానికి తక్కువ సమయం కేటాయిస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. అది చాలా ముఖ్యం. దీనిపై శ్రద్ధ చూపించడం మంచిది. ఇప్పుడు రెండవ సమస్యకు వద్దాం. అదే స్లో రైటింగ్. మీ సమస్యకు పరిష్కారం ఏంటంటే దీనికి పరిష్కారం ఫాస్ట్ రైటింగ్ హ్యాక్. ఫాస్ట్ రైటింగ్ హ్యాక్లో ప్రాథమికంగా 2 భాగాలున్నాయి. మొదటి భాగం కొన్ని హ్యాండ్ వార్మప్స్ చేయాలి, అంటే చేతి వ్యాయామాలు. హ్యాండ్ వార్మప్ వ్యాయామం. హ్యాండ్ వార్మప్ అంటే ఏంటి చూడండి. మీకు 9 గంటలకు పరీక్ష ఉందని ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? పరీక్షకు అరగంట ముందు మీ దగ్గర ఒక నోట్బుక్ అయితే ఉంటుంది కదా, ఒక పెన్ కూడా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీరు ఆ నోట్బుక్పై మీ పెన్తో కొన్ని వ్యాయామాలు చేయాలి. వ్యాయామం ఏంటి? ఏవో కొన్ని లైన్స్ని మీకు నచ్చినట్టుగా గీస్తూ ఉండండి. వీటి వల్ల ఏం జరుగుతుందంటే మీ చేతి కదలిక మరియు మెదడు కదలిక వాటితో సమన్వయం అవుతుంది. మీరు సమాధానం రాయడానికి పరీక్షకు వెళ్ళినప్పుడు స్లో రైటింగ్ సమస్య కొంతైనా పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇది చేతి వార్మప్ వ్యాయామం. దీంతోపాటు మీరు మరో అడుగు వెయ్యాలి. అది గాల్లో రాయడం, అంటే ఎయిర్ రైటింగ్. దీనికి ఒక సాధారణ పరిష్కారం ఉంది. మీరు ప్రతిరోజు రాయడం అనే సాధన చేయాలి. ఎలా చేయాలి అంటే మీరు ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు, మీరు మీ స్నేహితుడితో స్కూటర్ వెనుక కూర్చున్నప్పుడు, కానీ మీరు ఊహించాల్సింది ఏంటంటే మీ చేతిలో పెన్ ఉందని, మీ ముందు ఒక పుస్తకం ఉందని.
మీరు ఆ పుస్తకంపై మీ పేరును రాయడానికి ప్రయత్నిస్తారని ఊహించుకోవాలి. మీ పేరు ఏదైనా త్వరగా రాయడానికి ప్రయత్నించండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ చెయ్యి, మీ మణికట్టు కదులుతూనే ఉంటుంది. అది ఎంత కదులుతుందో మీ రైటింగ్ స్పీడ్ కూడా అంతే పెరుగుతుంది. మీరు రాసే వేగాన్ని పెంచాలనుకుంటే 2 సాధారణ దశలు ఉన్నాయి. ఒకటి వార్మప్ వ్యాయామాలు మరియు రెండవది గాల్లో రాయడం. అప్పుడప్పుడు ఎయిర్ రైటింగ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీ రైటింగ్ వేగం తప్పకుండా పెరుగుతుంది. ఇప్పుడు మీ తదుపరి సమస్యకు వస్తే, మీరు ఆన్సర్ మధ్యలో చాలా కట్లు చేస్తూ ఉంటారు. మీరు మళ్ళీ మళ్ళీ కట్ చేస్తున్నారని మీరు కూడా గమనించుంటారు. నిజానికి ఉపాధ్యాయులు కట్ను చూసినప్పుడు చాలా చిరాకు పడతారు. అక్కడ మీ మార్కులను తగ్గించవచ్చు. దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. అదే లాంగ్ ఆన్సర్ హ్యాక్. ఈ ప్రశ్నకు ఒక ఉదాహరణను ఊహించుకుందాం. ఒక ప్రశ్న మీ పేపర్లో వచ్చింది. దానికి 4 పాయింట్స్ ఉన్న జవాబు ఉందని అనుకుందాం. అవి మీ లాంగ్ ఆన్సర్స్. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీరు మీ జవాబు పత్రం యొక్క చివరి పేజీకి వెళ్ళాలి. మీరు చివరి పేజీలో ఒక హెడ్డింగ్ ఉంచాలి. అదే రఫ్. ఇప్పుడు మీరు దానిలో ఏదైనా రాయొచ్చు. మీరు రఫ్ వర్క్ చేయొచ్చు. ఏ టీచర్ కూడా ఏమీ అనరు. సరే, మీరు హెడ్డింగ్ రఫ్గా ఉంచి దాని లోపల మీరు ఏ 5 పాయింట్లు రాయబోతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు త్వరగా కాపీని తిప్పి వెనుకకు రండి. ఇక్కడ 5 పాయింట్లను పూర్తిగా వివరిస్తూ రాయండి. ఇది మీ కటింగ్ హ్యాబిట్ను నివారిస్తుంది. ఇప్పుడు మనం తదుపరి సమస్యకు వద్దాం. మీరు ఎంత చదివినా పరీక్ష సమయంలో మీకు ఏమీ గుర్తుండదు. దీనికి కూడా చాలా సులభమైన పరిష్కారం ఉంది. అది చాలా సులభమైన హ్యాక్ కూడా. ఆ హ్యాక్ ఏంటో చెబుతాను, జాగ్రత్తగా వినండి. హ్యాక్ యొక్క మొదటి దశ ఆ చాప్టర్ను గుర్తు తెచ్చుకోవడం, అందులో టాపిక్ను గుర్తు తెచ్చుకోవడం. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మొదటిగా మీరు ఏదైనా సమాధానం గుర్తుంచుకోలేకపోతే అది ఏ అధ్యాయానికి చెందిందో గుర్తు పెట్టుకోవాలి. మీకు అధ్యాయం గుర్తు లేకపోతే మీరు ప్రశ్న ఏ అంశం గురించి అడుగుతున్నారో ఆలోచించాలి. మీరు టాపిక్కి సంబంధించిన ఆన్సర్ ఏది తెలిస్తే అది రాయాలి. అలాగని దాన్ని ఎల్లప్పుడూ ఒక పేరా రూపంలో రాయాలి. ఎందుకంటే ఇది ఒక మానసిక హ్యాక్. మీరు పొడవైన పేపర్ సమాధానం రాసినప్పుడు మీ గురువు ఆ మొత్తం పేపర్ను చదవకపోవచ్చు. అతను దాని పైపైన చదివి బహుశా మీరు దానిలో సగం లేదా 1 లేదా 2 మార్కులు పొందొచ్చు. అంతేకాని ఎప్పుడు ఏ ప్రశ్నను ఖాళీగా మాత్రం వదలకూడదు. ఇది ప్రతి విద్యార్థికి చాలా ముఖ్యమైన వ్యూహం అవుతుంది. నేను టీచర్తో మాట్లాడినప్పుడు నాకు కొన్ని ప్రెజెంటేషన్ హ్యాక్స్, కొన్ని చిట్కాలు అర్థమయ్యాయి. వాటి సహాయంతో మీరు మీ పరీక్షలో చాలా మంచి మార్కులు పొందొచ్చు. కాబట్టి నేను మీకు ఆ చిట్కాలను గురించి చెబుతాను. ఇది మీ మార్కులను పెంచుతుంది. దీంట్లో మొదటి ట్రిక్ కీవర్డ్ స్ట్రాటజీ. కీవర్డ్ స్ట్రాటజీ అంటే ఏంటో నేను మీకు ఒక ఉదాహరణతో చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. నేను సమాధానం రాస్తున్నప్పుడల్లా ఆ సమాధానంలోని ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేస్తాను. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒక ఎగ్జామినర్ మీ కాపీని తనిఖీ చేసినప్పుడు అండర్లైన్ చేసిన పదాలపైనే పడుతుంది. ఈ అండర్లైన్ పెన్సిల్తో చేయాలి. అలా చూసినప్పుడు ఈ పిల్లాడు దాన్ని సరిగ్గా రాశాడు అని సమాధానం సరైందని భావిస్తారు. ఇక తదుపరి ప్రెజెంటేషన్ చిట్కాకి వెళదాం. అది షార్ట్ ఫార్మ్లను ఉపయోగించొద్దు. గుర్తుంచుకోండి, షార్ట్ ఫార్మ్ అంటే ఏంటంటే, మీరు చాలా వింతైన విషయాలు రాస్తారు. ఉదాహరణకి బికాజ్కి బీసీ అని రాస్తూ ఉంటారు. ఇది మెసేజ్ లాంగ్వేజ్. ఇదొక్కటే కాదు, ఇంకా ఎన్నో పదాలు ఇప్పుడు షార్ట్కట్లోకి వచ్చేసాయి. కాబట్టి ఎగ్జామ్స్లో ఇలాంటి షార్ట్కట్స్ వాడొద్దు. ఏ పదమైనా సరే పూర్తిగా రాసి తీరాలి. ఇక తదుపరి ప్రెజెంటేషన్ చిట్కా, న్యూమరికల్ హ్యాక్. మీకు గణితం వంటి సబ్జెక్టులు చేస్తున్నప్పుడు ఈ స్ట్రాటజీని ఉపయోగించుకోవాలనిపిస్తుంది. మీ సమాధానం ఏదైనా దాన్ని ఒక బాక్స్లో లాక్ చేసి యూనిట్లను రాయడం మర్చిపోవద్దు. నేను ఒక ఉదాహరణతో వివరిస్తాను. ఇవి 2 నోట్బుక్లు. వాటిలో తేడా ఏంటో చూడండి. ఇది ఒక విద్యార్థి నోట్బుక్. అతను సమాధానం రాసి ఇక్కడ ఉంచాడు. ఇప్పుడు టీచర్ ఈ కాపీని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు అతను మొత్తం లెక్కను తనిఖీ చేస్తాడు. కానీ మనం ఏం చేశాం? మనం ఇక్కడ చివరి సమాధానాలను చూడండి. మనం ఇలా వాటిని బాక్స్ లోపల లాక్ చేశాం. ఇప్పుడు దీంతో ఏం జరుగుతుంది? ఇప్పుడు టీచర్ మొత్తం లెక్కను తనిఖీ చేయడు. కేవలం సమాధానం సరైందా కాదా అని చూస్తాడు. అది సంఖ్యాశాస్త్రంలో ఒక టెక్నిక్. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇక మన చివరి టెక్నిక్, చివరి ప్రెజెంటేషన్ చిట్కా. మీరు 2 విషయాల మధ్య వ్యత్యాసాన్ని చెప్పే ప్రశ్నలు పదే పదే వస్తుండడం చూసుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటి ప్రశ్నలను ఎప్పుడూ పారా రూపంలో రాయకూడదు. ఈ ప్రశ్నలను రాయడానికి ఒక టెక్నిక్ ఉంది. ముందుగా మీరు ఒక బాక్స్ను గీసి దాన్ని లెఫ్ట్ బాక్స్ అండ్ రైట్ బాక్స్గా డివైడ్ చేయాలి. తర్వాత రాసే పాయింట్స్ అన్నీ కూడా ఆపోజిట్గా రాస్తూ రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని క్లియర్ చేయొచ్చు. ఇది పేపర్ దిద్దేటప్పుడు ఇన్విజిలేటర్కి చాలా చాలా సింపుల్గా ఉండడం వల్ల ఒక అరమార్క్ అయినా ఎక్స్ట్రా పడే ఛాన్స్ ఉంటుంది. చూశారు కదా ఎగ్జామ్ హ్యాక్స్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే చాలామందికి ముందు ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి
పరీక్ష రాసే ముందు ఈ వీడియోని ఒక్కసారి వింటే మీకు చాలా వరకు బెనిఫిట్ ఉండొచ్చు.